ప్రత్యేకమైనటువంటి ఆయన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని భద్రపరిచి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి కాపుదలను మన పట్ల ఆయన చూపిన వాడిగా ఉండి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనందరినీ సజీవులుగా ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎంతైనా పూజనీయుడు, ఆయన కీర్తనీయుడు, ఆయన మన స్తుతులు అందుకొనదగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మీ స్థలాల్లో ఈ యొక్క ఆరాధనలో మాతో కూడా పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధన మీ స్నేహితులకు, మీ బంధువులకు, అనేక మంది ఇతరులను కూడా ఈ ఆరాధనలో మీతో కూడా పాలిభాగస్తులుగా చేయాలని, మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. మీ యొక్క స్థలాలలోనే మీరు కళ్ళు మూసుకొని మాతో ఏకీభవించినట్లయితే ప్రార్థనతో యొక్క అద్భుతమైన ఆరాధన సమయాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన గొప్ప నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మరొకసారి మీ వాత్సల్యతను మా జీవితాలలో మీరు పొడిగిస్తూ మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశమును బట్టి, సమయ అనుకూలతను బట్టి నీకు వందనాలు. వెల్పులలో నీ వంటి వాడి ఎవడు లేడు ప్రభువా. నీవు మాకు సరిపోయినటువంటి దేవుడవు, మీరు మాకు సాటి అయిన దేవుడవు ప్రభువా. అందుకే మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన ఆరాధన సమయమును బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనబోతున్న ప్రతి కుటుంబమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ప్రజలందరూ వారి యొక్క ప్రాణాత్మ శరీరములతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను దయచేయండి దేవా. మీ దాసులను బట్టి నీకు వందనాలు, మీ దాసురాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. వినిపించబోతున్నటువంటి వర్తమానములన్నిటిని బట్టి నీకు వందనాలు. స్తుతి ఆరాధనను బట్టి, పాటల కార్యక్రమాన్ని బట్టి దేవా, ప్రతి కూడికను బట్టి నీకు స్తోత్రాలను తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి దేవా. మీ సన్నిధిని మా మధ్య ఉంచి ప్రభువా, మీ గొప్ప నామమునకు మహిమకరముగా దేవా మీ యొక్క ఆరాధన మీరు జరిగించండి, సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనబోతున్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా ఈ ఆరాధన ద్వారా మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో మీ వాక్యము ద్వారా అద్భుతాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోనమని రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పాటల కార్యక్రమంలో కొనసాగుదాం. నన్ను మర్చిపోవేందుకు అనేటువంటి పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరచుదాం. పాట వచ్చిన ప్రతి ఒక్కరూ కలిసి పాడదాం. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని సంతోషంతో కొనసాగుదాం. నన్ను ఎన్నడూ విడువని
మంచిది. ఆయన మంచితనమును జ్ఞాపకము చేసుకొని మరొక పాట, ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా అనే పాట పాడుచు దేవుడు నామని మహిమపరుస్తూ గణపరుచుగా.
పాటల కార్యక్రమంలో మనం కొనసాగిన వారముగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఆయన ఆరాధించడానికి అవసరమైనటువంటి కొన్ని లేఖనాలను దేవుని సేవకురాల ద్వారా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ సమయాన్ని దేవుని సేవకురాలు రెబెక్కా అబ్రహాం గారికి కేటాయిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా లేఖనాలను ఆలకించుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తా ఉన్నాం. మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ఆరాధనలో ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. సజీవులుగా దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. అందుకే లేఖన భాగాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మన ఆరాధన క్రమం ప్రకారంగా కీర్తన గ్రంథము 48వ కీర్తన మొదటి నుండి చివరి వరకు అందరము కలిసి చదువుదాం. దయచేసి చదువున్న వారందరూ బైబిల్ తెరిచి చూస్తూ బైబిల్ చదవడానికి బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంటిలో కూర్చున్న సమాజంగా కూడుకున్నప్పటికీ కూడా ఎక్కడున్నప్పటికీ కూడా మీరు బైబిల్ తెరిచి 48వ కీర్తన మొదటి నుండి చివరి వరకు అందరము కలిసి చదువుదాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలు నువ్వు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించు చూడుడి. దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియులారా, ఈ 48వ కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తనలో ఒక పట్టణాన్ని గురించి వ్రాయబడతా ఉన్నది. మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నదని ఒక పట్టణాన్ని గురించి చెప్పబడతా ఉన్నది. ఆ పట్టణము ఎంత శ్రేష్టమైందో ఈ వచనాల్లో మనకు తెలియచేయబడతా ఉంది. సర్వభూమికి సంతోషకరంగా ఉన్నదంట. భూమి అనేది ఎక్కడ ఉన్నదో భూమి గల ప్రతి ప్రదేశానికి ఈ పట్టణము సంతోషకరంగా ఉన్నది. ఎందుకు ఈ పట్టణము సంతోషకరంగా ఉన్నది అని అంటే, ఇది యెరూషలేము పట్టణాన్ని గురించి చెప్పబడుతున్న మాట. ఎందుకు ఈ పట్టణాన్ని గురించి సంతోషంగా ఉన్నది సర్వభూమికి, ఎందుకు ప్రయోజనకరంగా ఈ పట్టణం ఉన్నది అని ఆలోచన చేస్తే ఈ పట్టణం యొక్క గొప్పతనం ఇక్కడ వ్రాయబడి ఉంది. అదేంటంటే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ పట్టణంలో ఉన్నది. టోటల్గా చెప్పాలి అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణము అందరికీ సంతోషకరంగా మారిపోయింది. బాగా మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ వచనాలను బట్టి చూస్తే దేవుడు ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణం ఎట్లా సర్వభూమికి సంతోషకరంగా ఉన్నదో, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే కూడా అలానే సర్వభూమికి ఆ వ్యక్తి సంతోషకరంగా ఉండగలరు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు ఇక్కడ పట్టణంలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది.
పేతురు దగ్గర చూస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ ధోనిలో ఉన్నాడు అని చెప్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ఆ ఇంట ఉన్నాడు అని చెప్తుంది. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో యేసు ఆ వీధిలో గుండా వెళుతున్నాడు అని చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ఆ బావి దగ్గర కూర్చున్నాడు అని చెప్తుంది. చూడండి, ఈ పరిస్థితులన్నీ చూస్తే అద్భుతమైన మార్పు. ఆ వీధిలో సంచరిస్తే జక్కయ్య మార్పు, బావి దగ్గర కూర్చుంటే సమరయ స్త్రీ జీవితం ఆ ప్రాంతానికి అంతటి సంతోషంగా మారిపోయింది. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ వ్యక్తి కానీ, ఆ వస్తువు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ యొక్క ప్రదేశము కానీ, ఆ దేశము కానీ అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశాన్ని మనము గమనిస్తే ప్రపంచ దేశంలో ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా అది ఎంత ప్రయోజనకరంగా ఉన్నదో, అనేకమైన దేశాలకు అది ప్రయోజనకరంగా. ఇశ్రాయేల్ దేశాన్ని ఓడించడానికి ఎవరికి ధైర్యం లేదు. అది చిన్న దేశం, ఆక్రమించుకోవాలని అనేక సార్లు ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. టోటల్గా మనం చెప్పుకోవాలి అని అంటే యేసుక్రీస్తు కలిగిన పట్టణము ఎంత ప్రయోజనకరంగా ఉన్నదో యేసుక్రీస్తు కలిగిన జీవితం కూడా అంతే ప్రయోజనకరమైనది. ఈరోజు మనం ఆరాధించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నందుకు మనం ఆరాధించాలి. యెరూషలేము పట్టణం క్రీస్తుని ఎట్లా కలిగి ఉన్నదో అట్లానే నీ హృదయంలో యేసుక్రీస్తును కలిగి ఉన్నావు. చాలామంది ఆరాధించడానికి ఏం జరిగిందండి మాకు ఆరాధించడానికి, ఏం మేలు జరిగింది ఆరాధించడానికి, అట్లా జరిగిందా ఇలా జరిగిందా అని చాలామంది అబ్జెక్షన్స్ పెడతా ఉంటారన్నమాట. ఏం జరగలేదు కదా ఆరాధించడానికి అని. దేవుని పిల్లలారా, క్రీస్తును నువ్వు కలిగి ఉండటమే ఆరాధించడానికి అవసరమైన మాట అన్నమాట. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును కలిగి ఉండటం ద్వారానే నీ జీవితం అనేక మందికి ప్రయోజనకరంగా. ఎంత అద్భుతమైన విషయం. ఒక దైవజనుడి విషయం, ఒక ట్రైన్లో వెళుతూ ఒక దైవజనుడి విషయమే తక్కువగా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏం డేవిడ్ బ్రైన్ అడ్డేలండి, ఏంటోలేండి ఆయన జీవితం అని అట్లా తక్కువగా మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న ఆయన అన్నాడంట, ఆయన గనుక ఆ ప్రాంతానికి సేవకు రాకపోతే ఇప్పుడు దాకా నిన్ను ఎక్కడ ఉంచేవాడు కాదు అన్నాడు. అంటే మనుషులు తినే మనుషుల మధ్య పరిచర్య జరిగించారు. ఆయనే రాకపోతే ఇప్పటికి నేను తినేసేవాడిని అని చెప్పాడంట. చూడండి, ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్తే అంత ప్రయోజనమైనప్పుడు అంతకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిలో ఉంటే ఎంత ఆశీర్వాదకరం. ఈరోజు క్రీస్తును కలిగిన జీవితాన్ని బట్టి నువ్వు ఎంత అతిశయించాలో, ఎంత ఘనపరచాలో, ఎంత ఆరాధించాలో, ఎంత హెచ్చించాలో. క్రీస్తును కలిగిన జీవితమే శ్రేష్టమైన తృప్తికరమైన జీవితం. ఆ బావి దగ్గర యేసుక్రీస్తు లేకపోతే సమరయ స్త్రీ జీవితానికి అర్థమే ఉండేది కాదు. ఆ వీధిన యేసు ప్రభువారు వెళ్ళకపోతే జక్కయ్య జీవితానికి అర్థమే లేదు. యేసు ప్రభువారు ఆ మరియ గర్భమున పుట్టకపోతే వాళ్ళ కుటుంబానికి అర్థమే లేదు. ఈరోజు యేసుక్రీస్తు నీలో జన్మించాడు. ఈ విషయాన్ని నువ్వెంతగా ఆరాధించాలో, ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీ హృదయంలో ఉన్నాడు, ఆయన తన ఆత్మతో నీ ఆత్మలో ఉన్నాడు. ఈరోజు ఆరాధించడానికి దేవుడు తన నగరంలో ఆశ్చర్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. దాని నగరంలో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంటే అంత ప్రయోజనకరంగా ఉంటే ఎప్పుడు నీతో ఉండడానికి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా నీవెంత ఆశీర్వాదకరమైన వ్యక్తివు. ఈరోజు నువ్వు ఆరాధించవలసింది, నువ్వు నాలోకి వచ్చావు గనుకనే నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాను. ఆమేన్. నువ్వు నాలో ఉన్నావు గనుకనే నేను అనేక మందికి సంతోషకరంగా ఉన్నాను. నీవు నాలో ఉన్నావు గనుకనే అనేక మందికి ఆదరణకరమైన వ్యక్తిగా ఉన్నాను. నువ్వు నాలో ఉన్నావు గనుకనే సాతానికి నాకు ఏమాత్రం సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని బాగా మనము గుర్తించి దేవుణ్ణి ప్రైజ్ చేయాలి, ఆరాధన చేయాలి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే చూడండి, 4వ వచనం 5వ వచనం చూస్తే, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను అని రాయబడి.
రాజులు కూడుకున్నారంట, ఏకముగా కూడి వచ్చారంట ఈ పట్టణాన్ని ఏదో చేద్దామని. కానీ ఏదో చేద్దామని వస్తే వారికి ప్రసవించు స్త్రీ యొక్క వేదన పట్టిందంట వారికి. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నప్పుడు సాతాను అనేక సార్లు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన సాతాను ఏకముగా కూడి ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు అవన్నీ కూడి మన మీదకి వచ్చిన వారికి ప్రసవించు స్త్రీ వేదన పట్టిందంతే. హల్లెలూయా. ఈరోజు నీ విషయమై నీ శత్రువుకి ప్రసవించు స్త్రీ యొక్క వేదన పట్టిందని బైబిల్ చెప్తుందన్నమాట. ఎంత దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు. క్రీస్తును కలిగిన నీవు సాతానికి ఎంత భయం కలుగు చేస్తున్నావు. సాతానికి నీ విషయమై ఎంత భయం కలుగుతుందో. సాతాను వేదనలు, పాతాళపు వేదనలు అన్నిటినీ నీలోకి వచ్చిన ఆయన ద్వారా నువ్వు విడుదల పొందావు. హల్లెలూయా. వాళ్ళందరూ భ్రమిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. ఆ గెరాసిన ప్రాంతంలో ఉన్నవాడిని రక్షించినప్పుడు ఒక్క దయ్యం, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయనలోకి వచ్చాడో ఇంకా ఒక్క దయ్యము కూడా నిలవలేకపోయిందన్నమాట. యేసుక్రీస్తు నీలోకి రావటమే దయ్య సంబంధమైన చేష్టలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందావు. అందుకే నువ్వు సర్వభూమికి సంతోషకరంగా ఉన్నావు. హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహిస్తే నువ్వు ఆరాధన చేస్తావు. నువ్వు నాలో ఉన్నావు. సాతానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సాతాను యొక్క క్రియలకు నాకు సంబంధం లేదు. సాతాను చేష్టలకు సంబంధం లేదు. చాలామంది అనుకుంటారు వాళ్ళు మాకు మంత్రాలు చేశారండి, వీళ్ళు మాకు ఏదో చేశారండి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు సాతాను నిన్ను చూస్తే ప్రసవించు స్త్రీ వేదన దానికి పడితే వాడు చేసే మంత్రాలు మన మీద ఎలా పనిచేస్తాయి? మన మీద ఏం పనిచేయవు. దుష్టుడు ఓడిపోయాడు, మనం వెనకకి తిరిగి వెళ్ళిపోయారు. చూడండి అక్కడ రాయబడింది కదా, ఏమనంటే 5వ వచనంలో వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. గెరాసిన ప్రాంతంలో వాడిని ఎప్పుడైతే వేసే దర్శించాడో ఆడి దగ్గర ఉన్న చీకట్లన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. సమరయ స్త్రీ మీద ఉన్న చీకట్లన్నీ యేసుప్రభువు వారు దర్శించినాక వెళ్ళిపోయినాయి. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని దర్శించినప్పుడు ఆ చీకట్లన్నీ వెళ్ళిపోయినాయి అంతే. జక్కైని దర్శించినప్పుడు లంచం తీసుకోవాలనే చీకటి అతనిలో నుంచి వెళ్ళిపోయిందనమాట. అసలు యేసుక్రీస్తు వచ్చినప్పుడు సాతాను దాని క్రియలన్నీ లయపరచబడి అంతే. అపవాది క్రియలు లయపరచుటకే ఆయన ప్రత్యక్షమైన 1 యోహాను పత్రికలో వ్రాయబడి. ఈరోజు నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి సాతాను క్రియ నుంచి ఆయన్ని విడిపించడానికి ఆయన నీలోకి వచ్చాడన్నమాట. నీలోకి వచ్చిన ఆయన ద్వారా మనం ఆయన ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామని కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినట్లుగా ఈరోజు ఈ విషయాన్ని బాగా మనం గుర్తించాలి. నువ్వు గ్రహిస్తే ఆరాధన చేస్తావు దేవుణ్ణి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. ఆ పట్టణాన్ని చూసిన రాజులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకేమని రాయబడింది? అందుకే 9వ వచనంలో నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. ఆ పట్టణంలోకి నువ్వు ప్రత్యక్షం అవటానికి, ఆ పట్టణాన్ని చూసి రాజులు వెనకకు పారిపోవటానికి కేవలం నీ కృపే. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు నీలోకి రావడానికి, సాతాను నిన్ను చూసి పారిపోవడానికి కేవలం ఆయన కృపే. మనం చేసిన నీతి క్రియల ద్వారా కాదు, మనం చేసిన గొప్ప పనుల ద్వారా కాదు, కేవలం దేవుని కృప అన్నమాట. కృపను ధ్యానం చేయాలి. నీ కృపను బట్టి నువ్వు నాలోకి వచ్చావు. నీ కృపను బట్టి సాతాను నుంచి నన్ను విడిపించావు. నీ కృపను బట్టి పాతాళపు వేదల నుంచి విడిపించావు. నీ కృపను మేము ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. చివరిగా ఏమని రాయబడిందంటే ఇక్కడ 48వ అధ్యాయము 12వ వచనంలో ముందు రాబో తరములకు దాని వివరం చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులు లెక్కించుడి, దాని ప్రాకారములో నిదానించు చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. ఇక్కడ ఏమని రాయబడింది? సంచరించుడి, లెక్కించుడి, చూడుడి, నిదానించు చూడుడి అని రాయబడి. సియోను చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ సంచరించండి. ఎందుకంటే వెనక వారికి చెప్పాలి ఏంటి మన భద్రతకి, ఏంటి మన పరిస్థితికి ఏంటి కారణం అని కనుక అడిగితే వారికి వివరం చెప్పడానికి దాని చుట్టూ సంచరించమన్నాడు. దాని బురుజులు లెక్కించమన్నాడు. బురుజులు అంటే ప్రాకారం మీద వేయబడిన ఒక ప్రాకారం మీద వేయబడిన
చిన్న గది లాంటిది. ఆ ప్రాకారం చుట్టూ చాలా బురుజులు ఉన్నాయన్నమాట. ఆ బురుజులను లెక్కించుడి అన్నాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మనలోకి వచ్చి మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుకున్న ప్రతి సాతానును ఓడించి మన చుట్టూ బురుజులను కట్టాడు ఆయన. ఆమేన్. ఏంటి బురుజులు అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతూ ఉంది? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పట్టణానికంట రక్షణను బురుజులుగా నియమించాడంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. దేవుని పిల్లలారా, నీ చుట్టూ రక్షణను ఆయన బురుజులుగా నియమించాడు. ఈరోజు ఈ విషయాన్ని గ్రహిస్తే దేవుని ఆరాధిస్తే బురుజులు లెక్కించండి. ఆ బురుజులను బట్టి కోట యొక్క బలం ఆధారపడి ఉంటుంది. ఆ కోట చుట్టూ ఉన్న బురుజులు లెక్కిస్తే దాని బలము ఎంత ఉందో అర్థమైంది అనమాట. నీ బలము నీ రక్షణే. హల్లెలూయా. నీ బలము నీ నీతే, నీ బలము నీ యేసుక్రీస్తు యొక్క జీవమే, నీ బలము నీలో ఉన్న యేసుక్రీస్తే. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించాలి, స్తుతించాలి. ఈరోజు ఈ విషయాలను గ్రహించావా? ఆయనే రక్షణను బురుజుగా కట్టాడు అన్నమాట. ఆయనే రక్షణను ప్రాకారంగా కట్టాడు. కనుక రక్షణ లేకపోతే భద్రతే లేదు. కంచె లేని చేను లాంటిది జీవితం రక్షణ లేకపోతే. ఇంత గొప్ప రక్షణను యేసుక్రీస్తు ఉచితంగా నీకు ఇచ్చాడు. పాప క్షమాపణ నీకు ఇచ్చాడు, నీతిని నీకు ఇచ్చాడు. ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి బట్టి హృదయమంతటితో ఆయన ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి. యెరూషలేము పట్టణం ఎంత గొప్పదో యేసుక్రీస్తు ఉండటం బట్టి జరిగింది. ఆ సాతాను రాజులు కూడుకొని వెనక్కి వెళ్ళిపోయారు, రక్షణ దానికి ప్రాకారంగా కట్టాడు. ఈరోజు ఈ అద్భుతమైన విషయాన్ని గ్రహించిన నీవు దేవుణ్ణి ఆరాధించాలి. నీ బలము నీ రక్షణే, నీ బలము నీలో ఉన్న యేసుక్రీస్తే. కనుక దానిని బట్టి హృదయం అంతటితో దేవుని ఘనపరచాలి, ఆరాధించాలి. నిరాశపడకూడదు. యేసుక్రీస్తుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టు. ఈ పట్టణము సర్వభూమికి సంతోషకరంగా ఉన్నట్లు నీ జీవితం సంతోషకరంగా ఉండటానికి నీలో ఉన్న క్రీస్తు ద్వారా సాధ్యమైంది. ఆయన నీలోకి రావటానికి, నీ హృదయాన్ని కడగడానికి ఆయన కలువరిలో తన రక్తం అంతటిని కార్చాడు. ఒకప్పుడు చెడిపోయిన హృదయం రక్తంతో కడిగి ఆయన నీలోకి వచ్చాడు అన్నమాట. దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి హృదయం అంతటితో ఘనపరుస్తూ ఆరాధించారు. మంచిది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవాతి దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుణ్ణి ఆరాధించేటువంటి శ్రేష్టమైన సమయం. దయచేసి అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు వినబడినటువంటి లేఖనాలను బట్టి, దేవుని యొక్క వర్తమానాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు ఎట్టి కార్యాలను జరిగించిన వాడిగా ఉన్నాడు, లేఖనాల ద్వారా గ్రహించినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి కొద్ది నిమిషాలు అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా రెండు చేతులు ఆకాశం వైపునకెత్తి దేవాతి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధించుదాం. మన ప్రాణాత్మ శరీరములతో కొద్ది నిమిషాలు మన జీవ బలుదానాన్ని ఆయనకు అర్పించుదు, ఆయనను మహిమపరుచుదాం. దేవుని లేఖనాల్లో నుంచి ఆ సియోను పట్టణము ఎంత రమ్యమైనదిగా, ఎంత సుందరమైనదిగా ఉండటానికి కారణం దేవాతి దేవుడు ఆ పట్టణములో నివసించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తన సన్నిధిని ఆ పట్టణములో ఆయన ఉదయింపజేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన తన బురుజు, తన యొక్క రక్షణను ఆ పట్టణంలో ఉంచినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన తన రక్షణను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వచ్చిన వాడిగా ఉండి ఆయన నీ కొరకు నా కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క విలువైనటువంటి రక్తమును చెల్లించటం వలన అమూల్యమైనటువంటి రక్షణ ఆయన మన కొరకు దయచేసిన వాడిగా ఉన్నాడు. ఆ రక్షణ కార్యము జ్ఞాపకము చేసుకొని ఆయన నీ కొరకు చెల్లించినటువంటి పరిశుద్ధ రక్తమును జ్ఞాపకము చేసుకొని ఆయన
ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా రెండు చేతులు ఆకాశం వైపునకెత్తి దేవాతి దేవుడిని ఆరాధించుదా, దేవాతి దేవుని మహిమపరచుదా, ఆయన రక్షణను బట్టి ఆరాధించుదా. ఆయన నీలో ఉదయించిన వాడిగా ఉన్నాడు. ఆయన నీ ఆత్మలో ఆయన తిరిగి జన్మించిన వాడిగా ఉన్నాడు. మనం రక్షణ పొందుట ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా ఆయన మన ఆత్మలో నివసిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. సియోను పర్వతము ఏ రీతిగా ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండుట వలన అది ఎంత రమ్యమైనదిగా ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువు తన పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన నీలో ఉంచుటను బట్టి మనము కూడా ఆ రీతిగానే మార్చబడుతూ ఉన్నాం. ఇదంతా ఎట్లా జరిగినది అంటే ఆయన కృపను గురించి నేను ధ్యానం చేస్తానని భక్తులు సెలవిస్తున్న రీతిగా ఆయన కృపను బట్టి మనం రక్షించబడిన వారముగా ఉన్నాం. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షణ పొంది ఉన్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తున్న రీతిగా ఆయన కృపను బట్టి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి మన జీవితాల్లో ఆయన తన అమూల్యమైనటువంటి రక్షణనిచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ రక్షణ కార్యంలో జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు రెండు చేతులు ఆకాశం వైపునకెత్తి దేవాతి దేవుడిని ఆరాధించుదా. ఈ రక్షణ నీకు ఇవ్వటానికి ఆయన పరలోకంలో విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఈ రక్షణ నీకు ఇవ్వటానికి ఆయన నరరూపిదారిగా ఈ భూలోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ రక్షణ నీకు ఇవ్వటానికి ఆయన శిలువలో నలగొట్టబడిన వాడిగా, చిత్రహింసలు గురి చేయబడిన వాడిగా ఆయన తను అప్పగించుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కార్యమును జ్ఞాపకం చేసుకొని నీ రక్షణ శిలువ ద్వారా నీకు వచ్చిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా ఆయన ఆరాధించుదా. యేసు నీ శిలువ కార్యమును బట్టి నీకు వందనాలు నాయన. నా కొరకు నీ శిలువలో చెల్లించిన నీ పరిశుద్ధ రక్తమును బట్టి నీకు వందనాలు ప్రభువా అని శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకొని నీవు పొందినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ నీకు కలుగుటకు నీవు చేసిన మూల్యమైన త్యాగమును జ్ఞాపకం చేసుకొని Krishna
త్రోసివేయబడిన వారిగా ఈ లోకంలో కఠినమైనటువంటి పరిస్థితుల్లో నాయన హీనమైనటువంటి స్థితిలో కూరుకుపోయినటువంటి
మా జీవితాలను ప్రభువా దేవా నీవు మా ఆయన దేవా నీవు నీ రక్షణను అందించడం ద్వారా దేవా మీరు మమ్మల్ని తిరిగి బ్రతికించడం నీకు వందనాలు నాయన. దేవా మీరు మమ్మల్ని తిరిగి లేవనెత్తినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. దేవా నీ అమూల్యమైన రక్షణ ద్వారా ప్రభువా దేవా నీ యొక్క పరిశుద్ధాత్మను మాలో నివసించడం ద్వారా ఆ యొక్క సీయోను పట్టణం ఎంత రమ్యమైనదో నాయన, అంత రమ్యమైన వారిగా శ్రేష్ఠులుగా నాయన దేవా మీరు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. దేవా మీరు చేసిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు. నీ రక్షణ కార్యం అంతటిని బట్టి నీకు వందనాలు. నీ విమోచన ప్రణాళిక అంతటిని బట్టి నీకు వందనాలు నాయన. నీవే గనుక రాకపోతే, నీవే గనుక లేకపోతే నాయన మా జీవితాలు ఏమైపోయిందో ప్రభా, మా జీవితాలు ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉండేవే తండ్రి. దేవా నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ రక్షణను బట్టి నాయన మమ్మల్ని రక్షించుకుని విమోచించి ఈ స్థితిలో ప్రభువా ఈ సమయంలో నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ మా ప్రియుల జీవితాల్లో, మా కుటుంబాల్లో నాయన ఈ భయంకరమైన కరోనా విపత్తు కాలంలో మీరు భద్రపరుస్తున్నారు నాయన. ఆశ్చర్య రీతిగా పక్షులను పోషించినట్లుగా మీరు మనం పోషిస్తున్నారు ప్రభువా. ఈ యొక్క మహమ్మారి నుంచి తెగులు నాయన దేవా మా గుడారములను అంటకుండా మీరు మనం భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ కాపుదలను బట్టి నీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో, కుటుంబాల్లో దేవా మీరు చేస్తున్నటువంటి మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత చేసిన యేసయ్య ఏమి ఇచ్చినా మీ యొక్క రుణమును మేము తీర్చుకోలేము, కానీ మరొకసారి నాయన మీ రక్షణ కార్యమును జ్ఞాపకము చేసుకొని, ఈ శిలువ కార్యమును జ్ఞాపకము చేసుకొని, ఈ విమోచన కార్యమును జ్ఞాపకము చేసుకొని ప్రభువా నీ రక్షణ పాత్రను చేత పట్టుకొని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మా కొద్ది స్తుతి ఆరాధన సంఘముతో కూడా మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధించి, వర్తమానం ద్వారా దేవుని యొక్క లేఖనాలను బట్టి దేవుని ఆరాధించిన వారిగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలను బట్టి మరొకసారి దేవుని సేవకులు అబ్రహామయ్య గారి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మీరు విని దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక రోజున ఒక ప్రయాణం ప్రారంభమైంది. ఆ ప్రయాణంలో ఒక వ్యక్తి ఓడనెక్కి టికెట్ కొనుక్కొని ఓడలో తనకి కేటాయించబడిన సీట్లో కూర్చొని ఉన్నాడు. అలా కూర్చున్న వ్యక్తి తనతో తీసుకుని వెళ్ళినటువంటి ఆహార పదార్థాలు ఒక రోజులో అయిపోయాయి. కొంచెం మిగిల్చుకుంటే రెండో రోజు కూడా తింటే రెండో రోజు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందుకంటే ఏముంటుందండి, ఎంత సిద్ధపరచుకున్నా 2 రోజులు ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోతే ఆ యొక్క ప్రయాణం 1 రోజులు పడుతుంది. ఓడలో ప్రయాణం కాబట్టి 1 రోజుల ప్రయాణం. ఈ 1 రోజుల ప్రయాణంలో అతను క్యాంటీన్కి రాలేదు, టీ తాగలేదు, కాఫీ తాగలేదు, అంతకంటే భోజనం కూడా చేయలేదు. చిక్కి శల్యమైపోయిన తర్వాత ఎవరో గుర్తుపెట్టి, ఏమిటి బాబు నువ్వు క్యాంటీన్ కాడకు రావట్లేదు, టిఫిన్ చేయట్లేదు, తాగట్లేదు, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ఇంచుమించు ఒక 25వ రోజు 26వ రోజు అడిగితే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నేను టికెట్ కొన్నాను కానీ ఈ ఓడలో భోజనానికి డబ్బులు తెచ్చుకోలేదు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు బాబు, నీ ఓడ ప్రయాణం కోసం నువ్వు కొనే టికెట్లోనే నీ భోజన పదార్థాలన్నిటికి కూడా నువ్వు పే చేసావు, చెల్లించావు, కాబట్టి మేమందరం తింటున్నాం కదా, ఫ్రీగానే పెడుతున్నారు అన్నప్పుడు నిర్ఘాంతపోయాడు అతడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. అరే, నేను టికెట్లోనే భోజనానికి కూడా పే చేసిన సంగతి నాకు తెలియక ఇంచుమించు 20 రోజులు కరువుతో ఆహారం ఆకలితో అలమటించిపోయానని చెప్పి పశ్చాత్తాపడి
ఆ మిగతా రోజులు భోజనం చేసుకుని ప్రశాంతంగా ఆ ఓడ ప్రయాణాన్ని ముగించుకున్నాడు. ఈరోజు కూడా నేను అటువంటి ఒక ప్రయాణాన్ని గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఆ ప్రయాణం ఎవరిదంటే యేసు ప్రభు శిష్యులది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనంలో యేసు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాడు. ఈ యొక్క శిష్యులను పడవ ఎక్కి దోణి ఎక్కి అద్దరికి పోవాలని యేసు ప్రభువారు బలవంతం చేసినట్లుగా మనం చదువుతున్నాం. వీళ్ళు ప్రయాణం చేసిన సముద్రం పేరు గలిలయ సముద్రం. గలిలయ సముద్రం యొక్క ఈదరిన అప్పుడే యేసు ప్రభువారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి ఆశీర్వదించి సమృద్ధిగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాడు. అంటే ఒక అద్భుతం చేశాడు. అద్భుతం జరిగిన తర్వాత శిష్యులు మరి విశ్రాంతికి ఉపక్రమించబోతున్నారు ఏమో తెలియదు, కానీ ప్రభువారు మాత్రం వాళ్ళని అద్దరికి వెళ్ళాలని బలవంతం చేసినట్లుగా చదువుతున్నాం. అద్దరికి అనేది ఆ దరికి, ఈ దరి నుంచి ఆ దరికి ఆ ప్రయాణం యొక్క నిడివిని మనకు తెలియచేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడికి ఒక ప్రయాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రయాణంలో ఆ దరికి వెళ్ళాలని, అద్దరికి వెళ్ళాలని ప్రభువే నిర్దేశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శిష్యుల ప్రయాణం ఎలాంటిదో క్రైస్తవ జీవితం కూడా ఒక విశ్వాసపు యాత్ర అని మీకు తెలియచేస్తున్నాను. దిస్ ఈజ్ ఫెయిత్ జర్నీ. విశ్వాసపు యాత్రలో క్రైస్తవులంగా మనం కూడా అద్దరికి వెళ్ళాలనే దేవుడు మనకు దిశానిర్దేశం చేస్తున్నాడు. మధ్యలో ఆగిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. యోనా కాలంలో ఓడలో ప్రయాణం చేసినప్పుడు నినివేకి వెళ్ళాలని నిర్దేశించినప్పుడు యోనా పక్కదారికి వెళ్ళినప్పటికీ తిరిగి మళ్ళీ నినివేకే యోనాను పంపించాడు, అద్దరికి పంపించాడు. అలాగే పౌలు గారి యొక్క రోమయాత్రలో కూడా నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉందని దేవుడు చెప్పిన దర్శనాన్ని బట్టి మధ్యలో ఓడ బద్దలైనప్పటికీ కూడా మరి పౌలు గారు క్షేమంగా రోమా పట్టణానికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అద్దరికి పంపించే దేవుడు నీ యాత్రలో అద్దరికి చేర్చడం విషయమై, నీ విషయమై ఉద్దేశం కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు. మనం కూడా ఈ విశ్వాస యాత్రలో ఆఖరి వరకు కొనసాగుతామా, అద్దరికి చేరతామా, ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తామా, ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళగలమా, అయ్యో ఎంత పెద్ద సేవ నేను చేయగలనా, ఇలాగ క్రైస్తవ కుటుంబం కట్టుకోవటం నా వల్ల ఇద్దా అని చెప్పి కొన్నిసార్లు మన యాత్ర విషయమై భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకి సౌకర్యం దొరికినప్పుడు యాత్రకు బయలుదేరకుండా అక్కడే ఉండాలని, ఆ సమృద్ధిగా ఉన్న చోటనే ఉండాలని ఆలోచన చేస్తాం. శిష్యులు కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధిగా పంచినప్పుడు అక్కడే యేసుప్రభుతో ఉంటే బాగుండు అనుకున్నారేమో. యేసుప్రభు వారు చేయవలసిన పనిని నిర్దేశిస్తూ మీరు అద్దరికి వెళ్ళాలని చెప్పి దోణి ఎక్కి వెళ్ళమని వారికి సెలవు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయాణం 1000 మైళ్ళైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నీ మొదటి అడుగును వేసి నీ విశ్వాసపు యాత్రలో అద్దరికి చేర్చేవాడు నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీకు తెలియచేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే వీరు యేసు ప్రభు మాట విని వీళ్ళ యాత్రను కొనసాగించారు. అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి, ఊరును విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఎలాగూ కానాను యాత్రకు బయలుదేరాడో శిష్యులు కూడా అలాగే తమ యాత్రలో వారి ప్రారంభం జరిగింది. ఆ రోజున ఐగుప్తుని విడిచిపెట్టి ఇశ్రాయేలు జనాంగం కనానుకి ఎలాగో ప్రయాణాన్ని ప్రారంభించారో ఈ శిష్యుల ప్రయాణం కూడా ఈ దోణిలో ప్రారంభం జరిగింది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఒక మాటను చదువుతున్నాం. వీళ్ళ ప్రయాణం ప్రారంభమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళని పంపివేసి, జనసమూహాన్ని అంతటిని పంపివేసి, శిష్యులని దోణి ఎక్కించి ప్రయాణానికి సిద్ధపరిచి, ఆయన మాత్రం కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సన్నిధి విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు. ఆయన ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఎక్కువ పని చేసినా, ఆయన మాత్రం ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం విషయంలో ఆయన ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చేటువంటి వ్యక్తిగా యేసు ప్రభు దగ్గర మనం చూస్తున్నాం. ఈరోజున చాలామంది సేవకులు, చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు ఎక్స్ట్రా పని రోజు వచ్చిందంటే ఆ రోజు మనం ప్రార్థన చేయం, ఆ రోజు మనం బైబిల్ చదవం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి బోధించి, వారికి భోజనాలు పెట్టించి, శిష్యులను పంపివేసి ఏకాంతంగా దేవునితో గడిపే సమయాన్ని తీసుకున్నాడు. యూ హ్యావ్ టు టేక్ ఎ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. దేవునితో గడిపే సమయాన్ని నువ్వు స్పేర్ చేసుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలని దేవుని సేవకుడిగా నీకు నేను తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కొండనెక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. 24వ వచనాన్ని చదివినప్పుడు, అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉన్నది. అంటే చాలా దూరంగా దరిని విడిచిపెట్టేసింది. దరిని విడిచిపెట్టి చాలా దూరం, అంటే ఇంచుమించుగా సముద్రం యొక్క మధ్య భాగంలోనికి, నడి మధ్యస్థానంలోనికి ఈ యొక్క దోణె వెళ్ళింది. ఈ దోణె వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైందండి. గాలి ఎదురైతే అలల వలన దోణె కొట్టబడుతూ ఉన్నది. ఇది విచిత్రమైనటువంటి అనుభవం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించాలని దేవుని సేవకుడిగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రయాణమే అయినప్పటికీ వాళ్ళకి గాలి ఎదురైంది. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పినటువంటి మార్గంలో సాగుతున్నప్పటికీ, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మనకి గాలి ఎదురవుతుంది. ఎదురుగాలితో పోరాటం అనేక సందర్భాల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని మార్గంలో దేవుని కొరకు జీవిస్తూ, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ, భక్తి మార్గంలో సాగుతూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, ఆత్మానుసారంగా జీవిస్తూ, దేవుని మార్గంలో ఉన్న మనకి శ్రమలు ఎందుకు రావాలి, గాలి ఎందుకు ఎదురు కావాలి? గాలి ఎదురైందని చదువుతున్నాం. అవును, గాలి ఎదురవదని ప్రభువు చెప్పలేదు. ఒకవేళ గాలి ఎదురవుతుందని ముందే చెప్తే శిష్యులు యాత్రే స్టార్ట్ అయ్యేది కాదు. వాళ్ళు అక్కడే భయపడి ఆగిపోయేవాళ్ళు. అయినా గాలి ఎదురవుతుందని వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమి చేయగలరు? గాలి ఖచ్చితంగా ఎదురవుతుంది. క్రైస్తవ జీవితం గులాబీల పాన్పు లాంటిది కాదు, కానీ కొన్ని సందర్భాలలో ముళ్ళబాట వలె ఉంటుంది. కొన్ని సందర్భాలలో పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పోరాటాలు మనకు ఎంతో ఉపకారాన్ని చేస్తాయి. ఈ పోరాటాలు ఏం చేస్తాయి? ఈ ఆత్మీయ పోరాటం, విశ్వాస పోరాటంలో అనేకమైన ఒత్తిడులు, ఎదురుగాలులు. కొంతమందికి ఆర్థిక పరిస్థితి అనే ఎదురుగాలి, కొంతమందికి అనారోగ్యం అనే ఎదురుగాలి, కొంతమందికి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలనే ఎదురుగాలి. ఎదురుగాలి తగిలినప్పుడు కొంత ప్రయాణం గలిబిలవుతుంది. విశ్వాసపు యాత్ర కొన్నిసార్లు ఆందోళనలో పడిపోతుంది. ఏం చేయాలి? ఇలాంటి ఎదురుగాలులు ఎదురైనప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు వారిని ఆ గాలికి అప్పగించి చంపాలనుకుంటున్నాడా? అది అన్నటికీ కాదు. నీ విశ్వాస జీవితంలో నీవు గాలులు ఎదురైనప్పుడు కొన్నిసార్లు చనిపోయే పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు అన్నడు అలా చేయడు. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు తాను ప్రేమించిన వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తున్నాడు. సమకూడి జరుగుతుందని చెప్పి లేఖనం చెప్తుంది, రోమా 8:28. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు సమస్తము సమకూర్చే జరిగిస్తాడు, కానీ గాలి ఎదురైంది కాబట్టి నాశనాన్ని అక్కడ దేవుడు రచించలేదు. చాలామంది గాలి ఎదురైనప్పుడు సణుక్కుంటూ ఉంటారు.
సమస్యలు ఎదురైనప్పుడు గొణుక్కుంటూ ఉంటారు, సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు, సమస్యలు ఎదురైనప్పుడు అవమానకరంగా ప్రవర్తిస్తారు, సమస్యలు ఎదురైనప్పుడు ఈ విశ్వాసయాత్రని కొనసాగించలేనని కాడి కింద పడేస్తారు. నువ్వు కాడి కింద పడేయాల్సిన అవసరం లేదు, నీ యాత్రను విరమించాల్సిన పని లేదు, నీ భక్తిని సాధించాల్సిన పని లేదు. ఆ దేవుడు ఏమయ్యాడో, ఈ గాలి ఎందుకు పంపించాడో, ఆయన అక్కడ ఒంటిగా ప్రార్థన చేస్తున్నాడు, మమ్మల్ని ఏమైనా ఎట్లా విడిచిపెట్టాడని చెప్పి శిష్యులు ఒకవేళ సనిగితే సనిగి ఉండొచ్చు. అయితే ప్రియులారా, ఈ యొక్క భయంకరమైనటువంటి గాలి ఎదురైనప్పుడు జరిగిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 25వ వచనంలో చాలా చక్కని మాటను పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎవరైతే యాత్రకు పొమ్మని ప్రయాణాన్ని సిద్ధపరిచాడో, అద్దరికి పోవాలని ఎవరైతే నిర్దేశించాడో, అద్దరికి పోవాలని చెప్పినవాడు వదిలిపెట్టి ఊరుకోలేదు. ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. నీ క్రైస్తవ జీవితం, నీ భక్తి జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు చనిపోయేటట్టుగా ఇంతటితోటి ముగింపు అన్నట్టుగా శ్రమ ఉంటే ఉండొచ్చు, కానీ అది ముగింపు కాదు, అది సరికొత్త ప్రారంభం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శిష్యుల జీవితాలలో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆయన బాధ్యత కలిగిన వాడుగా తను రుజువు చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. అద్దరికి వెళ్ళమని చెప్పేవాడే కాదు, అద్దరికి వెళ్ళేటప్పుడు నీకు ఎదురైన గాలులలో నీ విషయమై బాధ్యత వహించేవాడు నీ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతిని నువ్వు గుర్తించాలి. ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్, బాధ్యత వహించి నీ గురించి శ్రద్ధ చూపించే దేవుడు. అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాము నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి మోరియా దేశంలో పర్వతాల్లో ఒక పర్వతం పైన నాకు బలిగా ఇవ్వమని చెప్పాడు. అయితే బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు చిన్నవాడుగా ఉండి, నాన్న మరి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అప్పుడు నువ్వే నాయన అని చెప్పకుండా అబ్రహాము విశ్వాసంతో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? యెహోవాయే చూచుకొనును, గాడ్ విల్ సీ. పర్వతం మీద యెహోవా ఈరే అని చెప్పాడు. యెహోవా ఈరే అంటే పర్వతం మీద యెహోవా చూసుకుంటాడని. అక్కడికి పోయినాక దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అక్కడికి పోయిన తర్వాత దేవుడే కొమ్ములు తగులుకొని ఉన్న పొదలో ఒక పొట్టేలును చూపించాడు. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాడ్. నీ దేవుడు నీ ప్రయాణాలలో, నీ యాత్రలో, నీ క్రైస్తవ జీవితంలో, నువ్వు ఎదుర్కొనే కష్టాలలో నీకు గాలులు ఎదురైనప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. 4వ జామున వారు ఏ అలల చేత కొట్టబడుతున్నారో, ఏ గాలికి భయపడుతున్నారో ఆ గాలిలో, ఆ అలల మీద నడుచుకుంటూ యేసుప్రభు వారు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలల చేత కొట్టబడుతున్నాను, ఆర్థిక పరిస్థితి చేత నేను పీడించబడుతున్నాను, అనారోగ్యం చేత పీడించబడుతున్నాను, కుటుంబ సమస్యల చేత అల్లాడిపోతున్నాను, చేతపడి శక్తుల చేత పీడించబడుతున్నాను, నేను చనిపోతానేమో భయపడుతున్నాను, మరణ భయంతో నేను మరణ పడక మీద ఉన్నాను అని చెప్పి నీవు చెప్పేటట్లయితే అక్కడికి యేసు ప్రభు వస్తాడు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఎందుకో తెలుసా? నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డుకరయ్యు నీ దండము నన్ను ఆదరించనని దావీదు చెప్పినట్లు దేవుడు నీకు తోడుగా వస్తాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. ఏ మాత్రము నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు బాధ్యత కలిగి ఆయనే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. నువ్వు భయపడే సముద్రం ఆయన కాళ్ళ కింద ఉందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానకర్త దేవుడు నీ కాళ్ళ కింద ఆ యొక్క సర్పమును, ఆ యొక్క సాతానును శీఘ్రముగా చితక దొక్కిస్తాడని బైబిల్ చెప్తుంది. అద్భుతమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన సంగతిని మీరు నేర్చుకుంటున్నారు. నీ సమస్య యేసు ప్రభు పాదాల కింద ఉందనే సంగతి గుర్తుపెట్టుకో. ఆయన ఒక్కసారి తొక్కాడంటే నీ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అద్భుతమైన దేవుడు, రెస్పాన్సిబిలిటీ గల దేవుడు. అయితే నువ్వేం చేయాలంటే శ్రమలలో గాలి ఎదురైనప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు దేవుని వైపే చూడాలి. యు షుడ్ లుక్ అన్ టు జీసస్. యేసు వైపే చూడాలి. విశ్వాసమున కర్త
దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నీ గురి నిలపాలి, కానీ నీ సొంత శక్తిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. కొన్నిసార్లు మనకొచ్చే సమస్యలు, మనకు ఎదురైన గాలులను మనమే సెటిల్ చేయాలని సొంత శక్తిని ఉపయోగిస్తాం. నీ సొంత శక్తితో నువ్వేమీ చేయలేవు. పేతురు చెప్పాడు కదా, మా సొంత శక్తి చేత నేను, భక్తి చేత నేను ఈ కుంటివాడిని మేము నడవ చేయలేదు, కానీ నజరేడైన యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి వీడిని నడిపించింది. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అద్భుతాలను సాధిస్తుంది, ఆశ్చర్యకార్యములు సాధిస్తుంది. కాబట్టి నీ మనసు, నీ ఫోకస్ నీ అంతరంగంలో ఉన్న యేసు ప్రభు మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొన్నిసార్లు మన సొంత శక్తిని ఉపయోగించి సమస్యలు సెటిల్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అది సాధ్యపడదు. అది సాధ్యమయ్యేటట్లయితే నీ సొంత శక్తిని ఉపయోగించుకోమని చెప్పేవాడే. నీ సొంత శక్తి కాదు, నీలో ఉన్న దైవశక్తి అక్కడ ఉపయోగపడాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ప్రభువారు ఆయన వచ్చాడు, ఆయన తన శక్తిని ఉపయోగించడానికి వచ్చాడు. ఆయన శక్తి చేత సమస్యను పరిష్కరించడానికి ఆయన వచ్చాడు. అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. అయితే శిష్యులు ఏం చేశారు? ఆయన చూసి భూతం అనుకొని ఆయన అపార్థం చేసుకున్నారు. కొన్నిసార్లు ప్రియులారా, మనకొచ్చిన సమస్యలు, మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకుంటాం. ఆయన భూతం అనుకున్నారు. యేసు ప్రభువారు మనకు సహాయం చేయడానికి వచ్చిన దేవుడు అనుకోరు కొంతమంది. ఇతర దేశాల దేవుడు, ఇతర మతాల దేవుడు, తక్కువ కులాల దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి అపార్థం చేసుకుంటారు కొంతమంది. అలా అపార్థం చేసుకున్నారు శిష్యులు, భూతం అనుకున్నారు. అపార్థం చేసుకుంటే నీవేమీ దీవించబడలేవు. ఒక ఆయన దేవుడిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు. దేవుడే లేడని మాట్లాడుతున్నాడు. దేవుడు ఉంటే ఎట్లా ఎందుకు చేస్తాడని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన అపార్థం చేసుకున్నాడు. నువ్వు ఆయన అపార్థం చేసుకుంటే ఆయన దగ్గర నుంచి ఏం మేలు పొందలేవు. ఆయన అర్థం చేసుకుంటే, ఆయన గుర్తెరగగలిగితే, ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకోగలిగితే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపార్థం చేసుకున్నప్పుడు శిష్యులు భయపడ్డారు, శిష్యులు తొందరపడ్డారు. భయపడి తొందరపడి యేసు ప్రభు వారిని అపార్థపు మాటలు మాట్లాడారు. భూతం అనుకుని భయపడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఏమంటున్నాడంటే, చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు, చాలా చక్కని మాట. వెంటనే యేసు 27వ వచనం, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పాను. అద్భుతమైన విషయం. భయపడుకుడి, ఫియర్ నాట్, ఐ యామ్ దట్. భయపడుకుడి, నేనే అని చెప్పాడు. నేనే అనే మాట మోషేతో మాట్లాడాడు. ప్రభువా నీ పేరేమిటని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలని మోషే అడిగినప్పుడు, నేను ఉన్నవాడును అనువాడను అంటాడు. కానీ ఇంగ్లీష్లో ఐ యామ్ దట్ ఐ యామ్. సరైన దానికి చక్కగా మనం ట్రాన్స్లేషన్ చేస్తే నేనే అనే పదాన్ని అక్కడ వాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు భయపడకుడి నేనే అంటున్నాడంటే, నేనే మీ దేవుడును, ఈ లోకానికి రావలసిన మెస్సియాని, మీ జీవితాలు బాగు చేసేవాడిని, మీ విషయమై శ్రద్ధ కలిగిన వాడిని, నేనే యేసుని అని చెప్పి తాను బయలుపరుచుకుంటున్నాడు. కొన్నిసార్లు మన శ్రమలు మనల్ని దేవుణ్ణి గుర్తెరిగేటట్లు, దేవుని ప్రత్యక్షతను పొందేటట్లు చేస్తాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఎక్స్పీరియన్స్. ఈ శ్రమే రాకపోతే వాళ్ళు యేసు ప్రభువారు సముద్రం మీద నడిచేవాడిగా, ప్రకృతి పైన అధికారం కలిగిన వాడుగా వాళ్ళు గుర్తించి ఉండకపోదురు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సంగతి తెలుసు, కానీ ఆయన ప్రకృతి పైన అధికారం కలిగిన వాడుగా వాళ్ళకు తెలియదు. నేనే అని చెప్పి ఆయన అద్భుతంగా వారితో మాట్లాడాడు. అయితే ఇంకా పేతురుకి గురి కుదరక ఏమంటాడంటే, ప్రభువా నీవే అయితే, పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. అంటే యేసు ప్రభువారిని పరీక్షిస్తున్నాడు. ఆయన అయితే ఈయన అద్భుతాలు చేస్తాడు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కదా, ఆయన నడుస్తున్నట్టు నన్ను కూడా నడిపించగలడు కదా అని చెప్పి యేసు ప్రభువారిని టెస్ట్ చేశాడు, పరీక్షించుకున్నాడు. పరీక్షించుకుంటే యేసు ప్రభువారు రమ్ము అని చెప్పాడు.
ఆ నీళ్ల మీద నడిపించాడు. అయితే పేతురు నీళ్ల మీద నడుస్తూ కొద్దిసేపు నడిచిన తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను అని చదువుతున్నాం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ఎందుకు గాలిని చూశాడు? గాలి ఆకర్షిస్తుంది, శ్రమలు ఆకర్షిస్తాయి మనల్ని పక్కదారి పట్టించడానికి, మన దృష్టిని మళ్లించడానికి. శ్రమలు, అనారోగ్యము, సమస్యలు, పోరాటాలు, ఒత్తిడులు, ఈ లోకంలో జరుగుతున్నవన్నీ కూడా క్రీస్తు పైన మనం నిలపవలసినటువంటి ఏకాగ్రత నుంచి పక్కకు తప్పిస్తాయి. అయితే మన ఫోకస్ ఖచ్చితంగా ఆ నీళ్ల మీద నడుస్తూ వస్తున్న యేసు వైపే ఉండాలి. యేసు వైపే నీ యొక్క ఫోకస్ ఉన్నప్పుడు, యేసు వైపే నీ దృష్టి ఉన్నప్పుడు నువ్వు మునిగిపోవు. పక్కకు చూడాల్సిన పని లేదు. ఈరోజు చాలామంది రెండు రకాలుగా జీవిస్తున్నారు, ద్విమనస్కత్వంతో జీవిస్తున్నారు. ఒక కన్ను లోకం పైన, ఒక కన్ను యేసు ప్రభు పైన. ఒక కాలు పడవలో, ఒక కాలు సముద్రంలో అన్నట్టు, రెండు పడవల మీద కాళ్ళు వేసినట్లు, ఒక కాలు యేసు ప్రభువులో, ఒక కాలు లోకంలో జీవిస్తున్నారు. అటువంటి జీవితం నీకు సత్ఫలితాన్ని ఇవ్వలేదు. నువ్వు తిరిగి జన్మిస్తే నీ యొక్క ఫోకస్ అంతా కూడా నీ లోపలున్న యేసుక్రీస్తు ప్రభు పైనే ఉంచాలి. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ దేవుడు, ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు, ఆయన రెండోసారి ఈ భూమి మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ పాపముల కొరకు వెల చెల్లించినవాడు, విమోచన క్రయధనంగా తన ప్రాణమును అర్పించినవాడు ఆయనే. కాబట్టి నీ యొక్క దృష్టి, నీ ఏకాగ్రత అంతా కూడా, నీ ఫోకస్ అంతా కూడా యేసు ప్రభు పైనే పెట్టాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఆయన మీద నుంచి నీ లక్ష్యం పక్కకు తప్పిపోయిందో నీ యొక్క యాత్రలో నువ్వు మునిగిపోతావు. పేతురు మునిగిపోసాగాడు. ఎందుకు మునిగిపోయారు? మునిగిపోయిన వాళ్ళందరూ యేసు వైపు నుంచి వాళ్ళు పక్కకు చూశారు. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలని ప్రభువు వాక్యం చెప్తుంటే వాళ్ళు యేసు వైపు నుంచి తమ లక్ష్యాన్ని పక్కకు మళ్ళించుకున్నారు. అందుకే మునిగిపోయారు. నీవు మునిగిపోవాలని దేవుడు కోరట్లా, నీవు సముద్రంపై నడవాలని, అద్భుతాలు చేయాలని, అద్భుతకరమైన క్రైస్తవ జీవితం జీవించాలని, అద్భుతాలతో కూడిన దైవ సేవ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ సమస్యలను పరిష్కరించుకునే వ్యక్తిగా, నువ్వు ఒక జయించిన క్రైస్తవుడిగా, ఒక అధికారం కలిగిన క్రైస్తవుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే నీవు క్రీస్తు పైన లక్ష్యం ఉంచినప్పుడు. పేతురు లక్ష్యం తప్పిపోయాడు, గాలిని చూశాడు, మునిగిపోతున్నాడు. ఎవరిని నమ్మినా మునిగిపోతావేమో కానీ యేసు ప్రభు నమ్మితే నువ్వు ఇంటి పరిస్థితుల్లో మునిగిపోవు. గుర్తుపెట్టుకో. ముంచే మనుషులు ఉంటారు, మనుషుల్ని ముంచాడరావాడు అంటారే. మనుషులు నమ్ముకుంటే నాశనం అయిపోవచ్చు, కానీ దేవుడు నమ్ముకున్నవాడు ఎన్నడూ నశించడు, నశింపకవాడు నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు పైన నీ లక్ష్యం స్థిరంగా ఉంచాలని దేవుని సేవకుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ద్విమనస్కుడు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందలేడు, ఏమీ పొందలేడు. కనుక ఒకే మనసు, యేసే నీ ప్రాణాత్మ శరీరాలకు దేవుడై ఉన్నాడని, ఆయన మీదే నీ లక్ష్యం పెట్టుకుని, నీ లోపల ఉన్న క్రీస్తు నీ ఉన్నాడని నమ్మి, ఆయన మీద గురి పెట్టుకుని, ఆయన ద్వారా నువ్వు నడిపించబడితే సక్సెస్ అవుతావని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ పేతుడు ఇంకొక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తాను మునిగిపోతూ అలాగే మునిగిపోకుండా ఒక ప్రార్థన చేశాడు. యేసు నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నానని కేక వేసినట్లుగా చూస్తున్నాం. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఈ కేకలు పేతురు జీవితంలో అద్భుతంగా పనిచేసినాయి, చాలా అద్భుతంగా పనిచేసినాయి. ప్రభువారు వెంటనే విని అతను చెయ్యి చాపి, యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకున్నాడు. నువ్వు మునిగిపోయే టైంలో కూడా నువ్వు ఆశ్రయించవలసింది యేసు ప్రభువుని. మునిగిపోయే టైంలో నిన్ను పైకి తీయగలిగిన వారు ఎవరూ లేరు. నిన్ను పైకి తీయడానికి పరలోకం నుంచి దిగొచ్చిన
యేసు ప్రభువు మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే అది చేయగలిగిన వాడని దేవుని సేవకుడిగా నీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. చెయ్యి చాపాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. మహా అగాధ జలరాశుల్లో దావీదు ఉన్నప్పుడు చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు, నన్ను లేపాడని దావీదు పాట పాడతాడు. ఖచ్చితంగా నేను చెయ్యి చాపుతాడు ఆయన. ఆయన చాచిన చేతులు నీ జీవిత పరిస్థితులను మార్చగలవు. అయితే ఆయన చేతులకు నువ్వు అప్పగించుకో. దేవుని చేతులు రక్షించే చేతులు, కాపాడే చేతులు. ఆయన బాహుబలం చాలా గొప్పది. పేతురు కేకలు వేసినప్పుడు ప్రభువు ఆయన చేయబట్టుకొని లేపి మళ్ళీ సముద్రం పైన నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అద్భుతమైన విషయం అండి. అయితే అక్కడ ఒక విషయాన్ని పేతురుకు గుర్తు చేస్తున్నాడు. చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు మునిగిపోవడానికి మరొక కారణాన్ని యేసు ప్రభు వ్యక్తపరుస్తున్నాడు. ఈ యొక్క కొన్నిసార్లు వర్షం కురిస్తే వేసిన పెయింట్ రంగు వెలిసిపోతుంది. కొన్నిసార్లు మంచి రంగు బట్టలే కొనుక్కొచ్చుకుంటారు, నీళ్ళలో ముంచిన వెంటనే రంగు వెలిసిపోద్ది. పరీక్షకు గురైనప్పుడు కొన్నిసార్లు పరీక్షలో మనుషులు నిలబడలేరు, విశ్వాసులు కూడా నిలబడలేరు. పేతురుకు కూడా చిన్న పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో అతడు యొక్క సందేహం బయటపడింది. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, ఆయన అద్భుతాలన్నీ చూస్తున్నాడు, ఆయన ద్వారా జరిగిన కార్యాలన్నీ కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి. కానీ లోపల సందేహం ఉంది, మనసులో సందేహం ఉంది. మనం దేవుడిని నమ్మేటప్పుడు మనసులో సందేహంతో నమ్మకూడదు, సందేహాన్ని విడిచిపెట్టాలి, సందేహాన్ని తొలగించుకోవాలి. ఈ సందేహం ఎందుకు వచ్చింది? అల్ప విశ్వాసి అన్నాడు, హ్యావింగ్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసం లేకపోవుట, సహజమైనటువంటి అవిశ్వాసం, ఇవన్నీ ఒక కోవకే చెందుతాయి. తిరిగి జన్మించిన నీలో దేవుడు విశ్వాసాన్ని స్థాపించాడు. మరి అల్ప విశ్వాసం ఎప్పుడు వస్తుంది? అవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? అంటే పరిస్థితులను చూసినప్పుడు అవిశ్వాసం వస్తుంది. ఆ రోగం తగ్గదని డాక్టర్ చెప్పినప్పుడు సహజంగానే ఆ రోగంతో చాలామంది చనిపోయారు కాబట్టి మనకు అవిశ్వాసం వస్తుంది. కానీ దేవుని వాగ్దానాలు గుర్తుపెట్టుకొని దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు మన సందేహం తొలగిపోయి విశ్వాసం ఉంచగలుగుతాం. విశ్వాసాన్ని ఉంచగలిగినప్పుడు విశ్వాసం ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఇక్కడ పేతురు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయినందువలన మునిగిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువారు విడిచిపెట్టలేదు. అవిశ్వాసి అయినప్పటికీ పేతురును విడిచిపెట్టలేదు. కేకలు వేస్తే చేయి జాపి పట్టుకున్నాడు. అతని అవిశ్వాసాన్ని గద్దించాడు. నీళ్ళు అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. దేవుడు నీ పట్ల కార్యాలు చేయలేకపోతున్నాడు అంటే నువ్వు ప్రధానంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే నీ అవిశ్వాసాన్ని తొలగించుకోవటం గురించిన పోరాటం చేయాలి. పౌలు గారు ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా కొరకు జీవకిరీటం ఉన్నది, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. మంచి పోరాటం ఎందుకు పోరాడాడంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. నువ్వు సమస్యలతో కాదు పోరాడాల్సింది. చాలామంది వారి సమస్యలతో పోరాడతారు. నేను చెప్తున్నాను, నీ సమస్యలతో నువ్వు పోరాడాల్సిన పని లేదు, నీ అవిశ్వాసంతో నువ్వు పోరాడు. నీకు విశ్వాసం కనుక నీ హృదయంలో కలిగితే, అంటే నీ అవిశ్వాసం తొలగిపోతే, ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసిపోయి సముద్రంలో పడవేయబడమని చెప్తే ఆ కొండ పోయి సముద్రంలో పడుతుంది. నీ సమస్యల కొండ, నీకెదురైన గాలి సద్దుమణగాలంటే నీలో ఉన్న అవిశ్వాసం రద్దు చేయబడాలి, విశ్వాసం మేల్కొనాలి. విశ్వాసం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయని
ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ వ్యక్తి అల్ప విశ్వాసాన్ని చూపించాడు, సందేహపడ్డాడు. అప్పుడు యేసుప్రభు వారు వారితో పాటు దోణిలో ఎక్కారు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటి దోణిలో ఉన్నవారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఈయన దేవుని కుమారుడని తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. గాలి ఎదురైనప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో వారు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు. ప్రతి సమస్య దేవుడు నీకు ఒక నూతన ప్రత్యక్షతను ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి కారణంగా మారును గాక. హల్లెలూయా. సమస్యలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయండి అని అంటారు. ఒక గ్రామంలో భయంకరమైన వరదలు కొట్టినాయి. వరదలు బాగా వచ్చేసి ఊర్లో ఉన్న చెట్లన్నీ ఇరిగిపోయినాయి, చాలా వరకు ఇళ్ళు కూలిపోయినాయి. వీళ్ళందరూ ఇంకొక మెరక ప్రాంతానికి వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఈ వరదలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తమ సొంత గ్రామానికి వస్తే అక్కడ చాలా మిరుమిట్లు గొలిపే రంగురాళ్ళు ఆ వరద కోత తర్వాత వారున్న ఇళ్ల ముందు కనపడుతున్నాయి. ఏమిటా ఈ రంగురాళ్ళని త్రవ్వుకొని తీసుకెళ్ళి అది చూపిస్తే అవన్నీ వజ్రాలు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, వరద వజ్రాలు ఇచ్చింది అంట. వరద వచ్చి మాకు వజ్రాలు తెచ్చి ఇచ్చింది అని చెప్తారు. అవును, కొన్నిసార్లు మనకొచ్చే శ్రమలు మేలైనటువంటి వజ్రాల కంటే శ్రేష్టమైన దైవిక ప్రత్యక్షతలను కలుగు చేస్తాయి. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన ఆయన దేవుని కుమారుడనే ప్రత్యక్షతను ఈ యొక్క ఎదురైన గాలి, సముద్రంలో వీళ్ళు ఎదుర్కొన్న సమస్య వీళ్ళకి తెచ్చిపెట్టిందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. సమస్యలు ఎదుర్కొంటున్నావా? కుటుంబ సమస్యలా? ఎదురుగాలితో పోరాటమా? త్రాగుబోతు భర్తతో పోరాడుతున్నావా? ఏ సమస్యలు నిన్ను పీడిస్తున్నాయి? భద్రత లేదా? క్షేమము లేదా? ఐశ్వర్యం లేదా? పేదరికంతో అల్లాడుతున్నావా? మరణ భయంతో పీడించబడుతున్నావా? ఏ భయం నిన్ను ఆవరించింది? ఒక్కసారి అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టు దేవుని వాక్యం ద్వారా. విశ్వాసంతో దేవుని వైపు చూడు. ఆయన మీద నువ్వు ఏకాగ్రత కలిగి నీ ప్రత్యక్షత నిలుపు. ఖచ్చితంగా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకుంటావు. సమస్యలు పరిష్కరించబడతాయి, నెమ్మదిని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు. ఈ వారం అంతా సమాధానం మీ కుటుంబంలో ఏలుబడి చేయనుగాక, సంతోషం ఏలుబడి చేయనుగాక, మీ సమస్యల సుడిగాలి సద్దుమణుగునుగాక, యేసుప్రభు వారు మీ గృహంలో అడుగుపెట్టునుగాక. హల్లెలూయా. ఆయన నీ జీవితంలోనికి ప్రవేశించునుగాక. వీరు అద్దరికి చేరారండి. అద్దరికి చేరమని వీళ్ళ ప్రయాణాన్ని కట్టిన దేవుడు వాళ్ళ అద్దరికి చేరేంతవరకు తోడుగా ఉండి వాళ్ళని అద్దరికి చేర్చాడు. నిన్ను కూడా చేరుస్తాడు. దేవుడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. బాధ్యత కలిగిన ప్రేమగల దేవుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, ఒక దీవెనకరమైన పరిస్థితిలోనికి నిన్ను నడిపించడానికి సమర్థుడని ప్రేమతో మీకు నేను తెలియచేస్తున్నాను. అటువంటి ఆశీర్వాదకరమైన యాత్రగా, అద్భుతాలు చూసే యాత్రగా, గాలిని సద్దుమణిచే యాత్రగా, దేవుని ప్రత్యక్షతలు పొందుకునే యాత్రగా, అద్దరికి నీ జీవితాన్ని చేర్చుకునే యాత్రగా నీ క్రైస్తవ యాత్ర, నీ సేవా యాత్ర ఉండునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిష్యులు అద్దరికి వెళ్ళాలని నీ చేత పురికొల్పబడి ప్రయాణం మొదలుపెట్టారు. మధ్యలో గాలి ఎదురైనప్పుడు నువ్వు వదిలిపెట్టకుండా నువ్వు అలల మీద నడుచుకుంటూ వచ్చి వారితో మాట్లాడావు. వారికి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. నువ్వు ప్రకృతిపైన అధికారం గల దేవుని కుమారుడు అని వాళ్ళు గుర్తెరిగేటట్లు చేశావు. అట్లాగే మా కన్నులు కూడా తెరవండి. వాక్యం వింటున్నా నీ బిడ్డలు ఎంతమంది వింటున్నారో నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకో నాయన. ఆనాడు సమస్య ఎదురైనప్పుడు మోరియా పర్వతం మీద యెహోవా ఈరేగా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకున్నావు. ఈ రోజున దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచుకున్నావు. ఇంకా అనేక రీతులుగా
నీ ప్రత్యక్షతలు ఇచ్చి స్వస్థపరచు యెహోవాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షాలోముగా నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరుచుకొని మా సమస్యల పరిష్కారంలో మాకు సహాయం చేస్తారని, మమ్మల్ని మా యొక్క క్రైస్తవ విశ్వాసపు యాత్ర దిగ్విజయంగా జరిగించుకుని అద్దరికి వెళ్ళేటట్లు మీరు తోడుగా ఉండగలరని నమ్ముతూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలు ఎవరైతే శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఆపదలలో, ఇబ్బందులలో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా విడిపించి ఆశీర్వదించమని, ధైర్యపరిచి ముందుకు నడిపించమని మా రక్షకుడు ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ద లార్డ్. ప్రియులారా, దిస్ ఈజ్ ద గివింగ్ టైం. దేవునికి ఇచ్చే సమయం అని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడికి ఇచ్చుట అనేది ఒక ఆశీర్వాదకరమైన ఎక్స్పీరియన్స్ అని మీకు అనేక సందర్భాలలో నేను నేర్పిస్తూ వచ్చాను. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడైన, అనగా ఆయన అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. చూడండి ప్రియులారా, ఈ యొక్క మరియ 300 దేనారాలు, దేనారం అంటే ఇంచుమించు ఆ దినాలలో ₹1/2. ఈ ₹1/2 ఎప్పుడు సంపాదిస్తారు అంటే వాళ్ళు ఒక రోజంతా పనిచేస్తే ఒక దేనారం ఇస్తారు, ఒక ₹1/2 ఇస్తారు. అంటే 300 దేనారాలంటే ఒక సంవత్సరం అంతా కష్టపడితే కానీ సంపాదించవలసిన డబ్బు. ఒక సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి విలువైన అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదములపై పోసింది. పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, చూసారా, ఈ పని చేస్తే ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడు, ఎందుకు దీన్ని 300 దేనారాలకు అమ్మి పేదలకి ఇవ్వలేదన్న. వీడికి పేదల మీద శ్రద్ధ ఉండి ఈ మాట మాట్లాడలేదని, వాడు దొంగిలించుచూ వచ్చాడని ఇతని గురించిన టెస్టిమనీ. అంటే ఒక దొంగకి యేసు ప్రభువుకి ఇచ్చేది కూడా వృధాలాగా కనపడింది. పేదలకు ఇవ్వటమే గొప్ప అనిపించింది. కొంతమందికి దేవుడికి ఇవ్వాల్సిన డబ్బును తీసుకెళ్ళి పేదలకు పంచి పెడతా ఉంటారు. అది అన్నిటికీ సరైన పద్ధతి కాదు. దేవుని భాగం దేవునికి, పేదల భాగం పేదలకి అనేటటువంటి ఒక సరైన అవగాహన ఉండాలి. రెండవది, దేవుడికి ఇచ్చేది ఎప్పుడూ వృధా కాదు. యేసుప్రభువే చెప్పాడు, ఆమె నా కోసం చేసింది. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొని నీడి. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పి యేసు ప్రభువారు ఆమె చేసిన పనిని సమర్థిస్తూ ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువుకు చేసిన ఏ పనైనా సరే అది సమర్థనీయం. ఒక మాటలో చెప్పాలంటే ఈమె ఎంత డబ్బు ఎందుకు ఇచ్చిందంటే, లాజరును లేపినందుకు కృతజ్ఞత కలిగి యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకొని ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన ఆరాధించడానికి అంత ఖర్చు పెట్టింది. సంవత్సరం ఖరీదైన జీతం, సంవత్సర కాలం పాటు కష్టపడి సంపాదించిన జీతాన్ని తీసుకొచ్చి యేసు పాదాల మీద పోసి అత్తరుతో తడిపేసి, అవునండి, దేవుడిని ఆరాధించింది ఈ స్థితి ధనంతో. ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్నావంటే యూఆర్ వర్షిప్పింగ్ గాడ్ విత్ యువర్ మనీ. మనం పాటలతో దేవుడిని ఆరాధిస్తాం, స్తుతి ఆరాధనలో దేవుడిని ఆరాధిస్తాం, అనేక రీతిలుగా గణపరుస్తాం దేవుణ్ణి. కానీ ఈ స్త్రీ అయితే తన డబ్బు ఖర్చు పెట్టి ఆరాధిస్తుంది. ఈరోజున నీవు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడి యొక్క ఆరాధనకి, ఆయన మహిమ కొరకనే సంగతి గుర్తుపెట్టుకుంటే నువ్వు దేవుడికి ధారాళంగా ఇవ్వగలవని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మహిమ కొరకు వాడబడుతుంది.
దేవుణ్ణి ఘనపరచటానికి, దేవుని రాజ్యం నిర్మించటానికి, దేవుని చిత్తం జరిగించడానికి వాడబడుతుందనే సంగతి గుర్తించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇస్కరియోతు యోధ అయితే ఇది వృధా అనుకున్నాడు, ఎందుకంటే వాడు దొంగ కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ధారాళంగా ఇచ్చి దేవుణ్ణి ఘనపరచండి. నీ రాబడి అంతట్లో 10వ భాగం నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచండి. అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి, నీ కొట్లు పలు విధమైన సస్యములతో నింపబడతాయి, నువ్వు దీవించబడతావు. ఇది దేవుడికి ఇచ్చే సమయం. ధారాళంగా దేవునికి ఇద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఘనమైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన ఆరాధనకై వందనాలు. పాటలలో మిమ్మల్ని ఆరాధించాం. స్తుతి వర్తమానం ద్వారా మీరు మహింపరచబడ్డారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహింపరచబడ్డారు. ప్రభువా, కానుకల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అలాగే ప్రభువా, నీ మహిమ కొరకు నాయన నీ వర్తమానాన్ని ఇచ్చి నీ బిడ్డలను దీవించినందుకు స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగు ప్రత్యక్షతను నీ బిడ్డలకు పంచి వారి జీవితాల్లో మార్పులను కలుగు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా యాత్రలో మీరు మాకు తోడుగా ఉంటారని, మా విశ్వాసపు యాత్రలో మీరు ప్రత్యక్షపరచబడతారని,
మా బ్రతుకులను వెలిగిస్తారని మాట్లాడారు. అట్లా నీ బిడ్డలకు మీరు ప్రత్యక్షం అవ్వండి. శ్రమల మధ్య ప్రత్యక్షం అవ్వండి. పోరాటాల మధ్య ప్రత్యక్షం అవ్వండి. నీ ప్రత్యక్షత ఇచ్చి వాళ్ళకి వెలుగు కలుగు చేయండి. దీవించండి, బలపరచండి, వర్ధిల్ల చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కానుకలను అంగీకరించి మీ సేవలో వాడుకోనండి. ఎవరైతే హృదయపూర్వకంగా ధారాళంగా కానుకలు అర్పించారో వారి కుటుంబాలను 30-60 నూరంతులుగా వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, పరమతండ్రి అయిన దేవుని ప్రేమ మనందరికీ సదా తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.